ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. దురంధర్ సినిమా హీరోయిన్ ఆయిషా ఖాన్ పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో మనం చూసుకోవచ్చు. ఆవిడ ట్వీట్ చేశారు. సో నిన్న ఏదైతే ఢిల్లీలో సంఘటన జరిగిందో, జంతర్ మంతర్లో జరుగుతున్న ఇష్యూస్ రోజు రోజుకి చాలా పెద్ద తీవ్రంగా మారుతూ ఉంది. సో యువత జెన్జీ కిడ్స్ అంతా కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం అక్కడ చెప్పుకుంటున్నారు. రాళ్లతో దాడి చేశారు పోలీసులు, లాఠీలతో దాడి చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఇంకా అక్కడికక్కడే బైఠాయించి ధర్నా చేశారు. ఇంత ప్రొటెస్ట్ జరుగుతున్నా అక్కడ ఆయిషా ఖాన్ ఆవిడ వెళ్ళి ప్రత్యక్షంగా నేను కూడా జెన్జీ కిడ్స్కి సపోర్ట్గా ఉంటాను, జంతర్ మంతర్లో నా పాత్ర కూడా ఉండాలి అని చెప్పి సపోర్టివ్గా వెళ్ళిన ఆయిషా ఖాన్ను పోలీసులు అయితే బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. ఆవిడ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వీడియోస్ అన్నీ కూడా వైరల్గా మారాయి ఇప్పుడు. సో ఆయిషా ఖాన్ తీవ్రంగా సీరియస్ అవుతూ ఉన్నారు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు. అంటే ఆయిషా ఖాన్ నేనేం తప్పు చేశాను, నేనేమైనా దేశద్రోహినా, లేదంటే నేనేమైనా పోలీసులకి విరుద్ధంగా చేశానా, నా పని మౌనంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా సెల్ఫ్గా నేను ధర్నా చేస్తూ ఉంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారంటూ కూడా నిన్న చాలా సీరియస్ అయిన పరిస్థితి. నిన్న చాలా సీరియస్గా కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు హీరోయిన్ ఖాన్. సో ఒకసారి ఈరోజు సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెట్టడం జరిగింది ఆవిడ. సో ఒకసారి మనం చూసుకోవచ్చు ఏం మాట్లాడుతుంది అనేది కూడా. జస్ట్ చూడండి ఒకసారి. ఇది పోలీస్ స్టేషన్. ఈవిడ ఏదైతే వీడియో పెట్టిందో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా పోలీస్ స్టేషన్. ఇక్కడ ఒక్కసారి మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా కనబడుతోంది బ్లూ కలర్ బోర్డులో పోలీస్ అని కూడా పోలీస్ స్టేషన్లో కూర్చొని వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. ట్విట్టర్లో ఈ వీడియో చాలా వైరల్గా మారింది ఇప్పుడు. సో జంతర్ మంతర్ ప్రొటెస్ట్ చాలా తీవ్రంగా మారింది. దీనిపైన మోడీ గారు కూడా స్పందించడం జరిగింది. యువతికి అన్యాయం జరిగితే, యువత భవిష్యత్కి భంగం కలిగించే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సీరియస్ అయిన పరిస్థితి నిన్న ఆయన ఎక్స్లో కూడా వెల్లడించడం జరిగింది. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్నీ కూడా సిద్ధం చేస్తాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మూవ్ చేస్తాము, ఆల్రెడీ పిటిషన్ వేయడం జరిగింది. ఎవరైతే ఈ పేపర్ లీక్కి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మేము యాక్షన్ తీసుకుంటామంటూ కూడా నిన్న ప్రధాని మోడీ క్లియర్గా స్పష్టం చేశారు ఎక్స్ వేదికగా. సో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో జంతర్ మంతర్లో యువత ప్రొటెస్ట్ క్లియర్గా ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళంతా కూడా రాజీనామా చేయాలి, లేదంటే ప్రొటెస్ట్ ఆగేది లేదంటూ కూడా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆయన కూడా ట్వీట్ చేశారు. సో అది కాకుండా ఆడపిల్లల మీద ఎవరైతే అసభ్యకరంగా ప్రవర్తించారో, ఆ జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో ఎవరైతే లాఠీలతో ఆడపిల్లల మీద కొట్టారో, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నారో వాళ్ళందరిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళపైన వెంటనే కఠిన చర్యలు ఉండాలి. సో వాళ్ళని డ్యూటీ నుండి సస్పెండ్ చేయాలి, లేని పక్షంలో ఇది మరోసారి రిపీట్ అవుతుంది అంటూ కూడా ఎక్స్ వేదికగా క్లియర్గా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రిని, అదేవిధంగా హోమ్ మినిస్టర్ని, సెంట్రల్ హోమ్ మినిస్టర్ని వీళ్ళంతా కూడా ట్యాగ్ చేసి అక్కడ క్లియర్గా రాయడం జరిగింది. సో జంతర్ మంతర్ ప్రొటెస్ట్ అనేది ఇంకా అలాగే కొనసాగుతూ ఉంది. ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో సో ఆయన ఇంకా రాజీనామా చేయని పరిస్థితి. రాజీనామా చేసే వరకు క్లియర్గా మేము ఇక్కడ నుంచి కదలబోము అంటూ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా మద్దతు, ఎవరైతే సిజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. సో అదే క్రమంలో ఈవిడ కూడా దురంధర్ సినిమా హీరోయిన్ కూడా మద్దతు తెలుపుదామని చెప్పి వెళ్తూ ఉండే సమయంలో రోడ్డు మీద అక్రమంగా అరెస్ట్ చేసి వ్యాన్లోకి ఆడవాళ్ళు పోలీసులంతా కూడా రౌండప్ చేసి ఆవిడని తీసుకెళ్లిన పరిస్థితి. వ్యాన్లో ఎక్కించి నేను రాను, ఏ తప్పు చేయలేదని చెప్తున్నా కూడా లాక్కెళ్ళున్న పరిస్థితి. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్, నేను నా వంతు సహాయం నేను చేద్దామని వెళ్ళినా కూడా నన్ను అరెస్ట్ చేస్తూ ఉండే పరిస్థితి అంటూ కూడా ఈవిడ భావోద్వేగానికి గురైన పరిస్థితి. అయితే జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ప్రధానమంత్రి స్పందించారు దీనిపైన. సో చూద్దాం దీని గురించి ఇంకా ఏం అప్డేట్ రాబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇంకా కనబడుతుంది.